24వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతాను. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. 7వ వచనం కలిసి చదువుదాం. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. ప్రియులారా, మనం యుద్ధ సమాచారాలు వింటూ ఉన్నాం. ప్రపంచ పరిస్థితులు చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితులలో మనము మన ప్రాంతాలకు అర్థం అవడం లేదు, కానీ యుద్ధాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఒకసారి ఆ వీడియో చూడండి. యుద్ధం దాని తాకిడి బిల్డింగ్స్ మీద, పిల్లల మీద ఎలా పడుతుందో ఒకసారి చూడండి. Instead, you talk of peace with guns in hand, a language kids can't understand. It's not our war, it's not our fight. We are the ones who freeze at night. Take your medals. Why do you burn the garden down? Don't want to learn to hate and kill. We just want the world to please stand still. Tell me before we die. Why? Why? Just why? ప్రపంచం అంత భయంకరంగా ఉంది, మన ప్రాంతాలకు అర్థం కావటం లేదు. కానీ అట్లాంటి పరిస్థితుల్లో ఆ పుట్టిన పిల్లలది తప్పు వాళ్ళది కాదు, కానీ వారు బాధింపబడుతున్నారు, సఫర్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మనం మత్తయి సువార్తలో చదువుకున్నట్టు అంతము వెంటనే రాదు. కాబట్టి ఇవి వేదనలకు ప్రారంభాలు. అలాంటి దినాలలో మనం బ్రతుకుతున్నాం. మీరు వార్తలు గమనిస్తూ ఉంటే ఇరాన్లో యాసిడ్ రెయిన్ ప్రారంభమైంది అనేది కూడా మీరు వినుంటారు. అది న్యూక్లియర్ ప్లాంట్ అటాక్కు గురైందని, తర్వాత ఆమ్ల వర్షం బ్లాక్ రెయిన్ పడుతుందని,
దాని కిందకు కనుక వెళ్తే క్యాన్సర్ వస్తుందని, అలాంటిది మనం శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. ఇవన్నీ రాకడకు సూచనలు. ఇదంతా ఆలోచించినప్పుడు చాలా కాలం క్రితం లెఫ్ట్ బిహైండ్, వెనక విడవబడితే అనే మూవీ ఒకటి తీశారు. అందులో ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతుంది. మొత్తానికి ఇవన్నీ మానవ మేధస్సుకు అతీతం, కానీ దేవుని ప్రణాళిక మాత్రం ఆయన టైం టేబుల్ మారదు. ఆయన టైం టేబుల్ ప్రకారమే ఆయన పని చేస్తాడు. మరి దాని కొరకు ప్రార్థన చేయండి. 1 తెస్సలోనికే పత్రిక 4:13-18. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. మేము దేవుని మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. దయగల ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మేము చదువుకున్న ఈ లేఖన భాగం, మేము చేయబోతున్న ధ్యానం మా అందరి మేలు కొరకై దీవించమని, సహాయం చేయమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో మమ్మల్ని అందరినీ మీకు అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో ఏది జరిగినా జరగకపోయినా ప్రభు రాకడ ఖచ్చితంగా జరుగుతుంది. మరణం ఖచ్చితం. ఎందుకంటే సిమిలీస్ నేర్పించేటప్పుడు యాజ్ వైట్ యాజ్ స్నో అంటారు, యాజ్ డార్క్ యాజ్ నైట్ అంటారు, యాజ్ లార్జ్ యాజ్ ఎలిఫెంట్ అంటారు, యాజ్ షూర్ యాజ్ చెప్తారా? అబ్బాయి మేము అప్పుడే చీదేసామండి, ఎగ్జామ్ పేపర్లోనే అయిపోయింది అంటే నేనేం చెప్పలేను. ఏమంటారు? యాజ్ షూర్ యాజ్ డెత్. ఈవెన్ డెత్ మే నాట్ బి షూర్, బట్ హిస్ కమింగ్ ఈజ్ షూర్. మరణం కూడా వాస్తవం అవునో కాదో తెలియదు, కానీ ఆయన రాకడ వాస్తవం. ఎందుకంటే పౌలు మనమందరము నిద్రించమన్నాడు. అంటే ఆయన వచ్చే టైంకి మరణించని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి రాకడ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే నా ధ్యానంలో నేను ఇలా రాసుకున్నాను. ఆయన జననం ప్రపంచ చరిత్రను రెండుగా విభజించింది. ఆయన మరణం మానవ జాతిని రెండుగా విభజించింది. ఆయన రాకడ నిత్యత్వాన్ని రెండుగా విభజిస్తుంది. ఆయన జననం చరిత్రను రెండుగా విభజించింది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఆయన మరణం మానవ జాతిని రెండుగా విభజించింది. అంటే ఆయన మధ్యలో చనిపోయాడు. కుడిపక్క ఒక దొంగ, ఎడం పక్క ఒక దొంగ. వాళ్ళు దొంగల్లాగే చూడకూడదు మనం. వాళ్ళు ప్రపంచానికి ప్రతినిధులు. దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద వరల్డ్. ద రైట్ సైడ్ వన్ ఈజ్ ద క్రాస్ ఆఫ్ రిసెప్షన్. అది స్వీకరించిన సిలువది. ఎడం వైపు ఉన్నది ద క్రాస్ ఆఫ్ రిజెక్షన్, త్రోసివేసిన సిలువది. మధ్యలోది ద క్రాస్ ఆఫ్ రిజరెక్షన్, అది పునరుద్ధానమైన సిలువ. మధ్యలో సిలువ అవతల దొంగని యువతల దొంగని విభజించింది. ఒకడు అవతల వైపునున్నవాడు అంగీకరించాడు, రక్షణ పొందినాళ్ళు. యువతల వైపు ఉన్నవాడు తోసివేశాడు, వాడు త్రోసివేయబడినవాడు. కాబట్టి ఆ సిలువ మరణం, ఆ దృశ్యాన్ని చూసినప్పుడు కేవలం సిలువలాగా చూడకూడదు. అవతల వైపు ఉన్న వ్యక్తి అంగీకరించిన వ్యక్తి, యువతల వైపు ఉన్న వ్యక్తి త్రోసివేసిన వ్యక్తి. నువ్వేదో ఒక వైపు ఉండాలి. ఆయన మరణం రెండుగా విభజించింది మానవ జాతిని. మూడవది, ఆయన రాకడ రెండుగా విభజిస్తుంది నిత్యత్వాన్ని. హిస్ కమింగ్ విల్ డివైడ్ ద ఎటర్నిటీ ఇంటూ 2 parts. రెండుగా విభజిస్తుంది. ఆయన రాకడ రెండు చేస్తుంది, రెండు ముక్కలవుతుంది.
వాళ్ళెవరు అని అంటే, 1 కొనుపోబడిన వారు, 2 విడిచిపెట్టబడిన వారు. సో ఎయిదర్ యు మే బి ర్యాప్చర్డ్ ఆర్ యు విల్ బి రప్చర్డ్. అయితే నువ్వు కొనుపోబడతావు, లేకపోతే నాశనం అవుతావు. 2, నో ఆప్షన్స్. కాబట్టి ఆయన విభజించే ఆయన. అందుకే అన్నాడు, నేను భూమి మీద సమాధానం వేయడానికి వచ్చానని అనొద్దు, అనుకోవద్దు. ఐ కేమ్ టు డివైడ్. అందుకే నేను మధ్యలోకి వస్తే కోడలకు అత్తకే పడదు. సరే, మామూలుగా పడకపోవటం అది వేరే సంగతి, అది చెప్పట్లేదు నేను. అంటే ఇది నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి తేడా సంగతి చెప్తున్నాను. అది దాని అర్థం. మధ్యలో అగ్ని వేయ వచ్చాను, అన్నకి తమ్ముడికి పడదు. అంటే నమ్మిన అన్న నమ్మని తమ్ముడిని ద్వేషిస్తాడు, సపరేట్ అవుతుంది. అలాగే ఆయన రాకడ మానవ జాతిని 2గా విభజిస్తుంది, ప్రపంచాన్ని, నిత్యత్వాన్ని 2గా విభజిస్తుంది. సో నువ్వేటో ఒకటి ఉండాలి, అంతే. యు మస్ట్ టేక్ వన్ సైడ్. ఏ వైపు అయినా ఒకవైపు ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక కప్పు కింద ఉన్నారు, కానీ రేపు ఉండరు, గ్యారంటీ అది. షూర్, డ్యామ్ షూర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉంటారనుకుంటున్నారా? నో. కాలక్షేపానికి వినేవాళ్ళు ఉన్నారు, ఊసుబోక వినేవాళ్ళు ఉన్నారు, ఇంకోసారి చూద్దాంలే అని వినేవాళ్ళు ఉన్నారు. అకస్మాత్తుగా ఆయన రాకడ జరుగుతుంది, అంతే, చాప్టర్ క్లోజ్. నీ ప్రణాళికలు ఏమీ చల్లో. నీకు ఉద్యోగం రావాల్సిన పని లేదు, నువ్వు పాస్ అవ్వాల్సిన పని లేదు, పెళ్ళి అవ్వాల్సిన పని లేదు, పిల్లలు పెట్టాల్సిన పని లేదు, నథింగ్ డూయింగ్. అసలు నీ టైం టేబుల్తో దేవుడికి నయా పైసా సంబంధం కూడా లేదు. ఆయన చేసింది ఒకటే, నేను నా కుమారుడిని ఇచ్చాను, ఆయనను నువ్వేం చేశావు? నీకు ఉద్యోగం ఉందా? నీకు పిల్లలు పుట్టారా? నీకు పెళ్ళి అయిందా? దిస్ ఈజ్ నాట్ ద క్వశ్చన్. ఆర్ యూ గోయింగ్ టు బి విత్ మీ ఆర్ యూ నాట్ గోయింగ్ టు బి విత్ మీ? నాతో ఉంటావా లేదా నాతో ఉండవా? 2 తేల్చుకో. అందుకే ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకడ వాస్తవం, 100కి 100 వాస్తవం. ఆయన వస్తాడు. అందుకే మనం పాడతాం, వస్తానని చెప్పిన యేసు రాక మానునా? తప్పకుండా వస్తాడు. అయితే వస్తే, రావడం క్వశ్చన్ కాదు, వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు అది ప్రశ్న. ఖచ్చితంగా వస్తాడు. నువ్వు అనుకున్నా వస్తాడు, అనుకోపోయినా వస్తాడు. ఆయన గ్యారంటీకి వస్తాడు. నువ్వు ఎక్కడుంటావు? నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది? నీ బంధువులు ఎక్కడ ఉంటారు? దానికి ఆన్సర్ చెప్పు. అది కాబట్టి ఆయన తప్పకుండా వస్తాడు. ప్రియులారా, అందుకు రాకడ కాలం దైవ నిర్ణయం కోసం పరిగెడుతుంది. 2వ రాకడ అది. దేవుడు ఇప్పుడు వస్తాడా అని కాలం అందుకే పరిగెడుతుంది. కాలం దానికే నియమించాడు, మారు మనసు పొందటానికే నియమించాడు. సమయాన్ని గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను. అందుకే ఒక దైవ సేవకుడు అన్నాడు, ఈ రాత్రే ఆయన వస్తాడని ఈరోజు బతుకు. ఈ రాత్రికే ఆయన వస్తాడని ఈరోజు బతుకు. యూ షుడ్ లివ్ ఏ లైఫ్ యాజ్ ఇఫ్ ఈజ్ గోయింగ్ టు కమ్ టుడే నైట్. కాబట్టి నిజంగా విశ్వాసని ఆయన రాకడ మౌల్డ్ చేస్తుంది, ఆయన రాకడ మలుస్తుంది. రాకడ కొరకు మనం ఎదురు చూడాలి, యుద్ధాల కొరకు కాదు. మన నిరీక్షణ అది కాదు. నేను వస్తాను, నేను తీసుకెళ్తాను అన్నాడు. యోహాను సువార్త 14లో, యోహాను సువార్త 16లో ఆయన చెప్పాడు, నేను వస్తాను. మంచిది, ఆయన తప్పకుండా వస్తాడు, గ్యారంటీ. కానీ చాలామంది వెటకారం చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు, ఉంటారని కూడా బైబిల్ చెప్పింది. ఖచ్చితంగా ఉంటారు. ఆయన రాకడ గురించి, దాని గురించి పేతురు తన 2వ పత్రిక 3వ అధ్యాయంలో రాశాడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, అది నా పాఠం కాదు. ఒక మామగారు ప్రతిరోజు, ఇక్కడ ఉన్న మామలందరికీ చెప్తున్నాను, కాలక్షేపంగా ఊరికే ముసలమ్మ ముచ్చట్లు, సీరియల్స్ ఇలాంటివి చూసి సమయాన్ని వృద్ధిపుచ్చుకోకుండా ఆ మామగారు ఎలా బతికేదో చెప్తున్నాను. ఆవిడ ప్రతిరోజు సువార్త కరపత్రాలు తీసుకొని వెళ్ళి వీధిలోకి వెళ్ళి సువార్త కరపత్రాలు ఇచ్చి, బాబు యేసుప్రభుని నమ్ముకోండి త్వరగా వస్తున్నాడు, బాబు యేసుప్రభుని నమ్ముకోండి త్వరగా వస్తున్నాడు, బాబు యేసుప్రభుని నమ్ముకోండి త్వరగా వస్తున్నాడు అని చెబుతూ ఉండేది. ఈ కుర్రగాళ్ళకి యేసుప్రభు వస్తున్నాడంటే ఏంట్రా ఈ ముసల్దానికి తిక్క, చేదస్తం, ఇంత వెర్రితనం అనుకొని మా అమ్మ కాబట్టి ఏం అనలేరు, కానీ లోపల వెనకాల నవ్వుకునేవాళ్ళు. కుర్రగాళ్ళు అంతే కదా, ముందు నవ్వుకుంటారు. కానీ కుర్రోళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు మీరు నవ్వుతున్నారు చూసారా,
మీ తర్వాత తరాలోళ్ళు యేసుప్రభు రావడం లేట్ అయితే మీరు నవ్విన దానికి 10 అంతలు నవ్వుతారు. అర్థమవుతుందా? బైబిల్ లెక్క అది. నీవు కొలిచిన కొలత చొప్పున నీకు కొలవబడుతుంది. అందుకే నవ్వకండి. అమ్మ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కిడ్నీ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు, ఇది 2015-16 సంవత్సరంలో, ఇట్లా ఒకప్పుడు చాలా చురుకుగా తిరిగేదండి అమ్మ, ఇప్పుడు తిరగలేకపోతున్నారు, కొంచెం బాధగా ఉన్నారు, తన పని తను చేసుకోవడం ఇబ్బందిగా ఉందని అంటే, ఆ డాక్టర్ గారు ప్రొఫెసర్, ఆవిడ డబల్ డిగ్రీ చేశారు, ఎండి డిఎం 2 చేశారు నెఫ్రాలజీలో. ఆవిడ అన్నారు, అయ్యో దానికి ఎందుకండి అంత బాధ, ఇప్పుడు జీవితంలో వచ్చే మార్పులు మనం తీసుకోవాలండి. ఇప్పుడు నేను యవనస్తురాలి, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నేను పెద్ద అవుతాను, రేపు నేను ఆవిడ స్థితిలోకి వెళ్తాను. అది సైకిల్ అండి, అది దేవుడు నియమించిన సైకిల్ అండి అన్నారు. ఆవిడ దేవుడిని నమ్ముకోవాలా. అబ్బా లోపలే అనుకున్నానమ్మా, ఎంత పెద్ద థియాలజీ చెప్పావు, థియాలజీ చదివిన వాళ్ళకి కూడా అర్థం కాదు అని. అది అర్థం చేసుకోవాలండి మనం, అది మనం జీర్ణించుకోవాలండి. రేపు నేను ఎప్పుడున్నట్టే ఉంటానని అనుకోకూడదండి. నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేదాన్ని, ఇప్పుడు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, బిజీ డాక్టర్ని అయ్యాను, కానీ రేపు ఇట్లా ఉండదండి, నేను కూడా కర్ర పట్టుకోవాలి అంటుందండి ఆవిడ. కాబట్టి ప్రియులారా, ఆ మా అమ్మ ఆ స్థితిలో ఉండి కూడా కరపత్రాలు ఇస్తుంటే ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. చేస్తుంటే రోజు ఈ గొడవ పడలేక ఒకరోజు వాళ్ళంతా ఒక ప్లాన్ వేసుకున్నారు, అరే ఈ మా అమ్మ నోరు ముయ్యాలరా ఎట్లాగైనా సరే అని. సరే ఒకరోజు పొద్దుట వెళ్ళి మా అమ్మ అని తలుపు కొట్టారు. తలుపు తీస్తుంది. తీయగానే ఏంట్రా వచ్చారు అని అంటే, మా అమ్మ ఏంటి నువ్వు ఇంకెక్కడే ఉన్నావు అన్నారు. ఇక్కడే ఉంటావేంట్రా, నా ఇల్లు కాబట్టి ఇక్కడే ఉన్నాను అంది. కాదు, నువ్వు రోజు చెప్తున్నావుగా యేసుప్రభు వస్తాడని, ఆయన తీసుకెళ్తాడని. ఆ రాత్రే వచ్చాడు, అదిగో ఆయన కనపట్టలేదు, అదిగో ఆయన కనపట్టలేదు, అదిగో ఆయన కనపట్టలేదు, మా చర్చిలో పాస్టర్ గారు కనపట్టలేదు, ఏంటి మా అమ్మ నువ్వు ఇంకెక్కడే ఉన్నావు అనగానే ఆవిడ, ఆయన కనపట్టలేదా, ఆవిడ కనపట్టలేదా, ఆయన కనపట్టలేదా, అయితే వచ్చిన ఆయన యేసు ప్రభువు కాదు, వెళ్ళిన వాళ్ళు భక్తులు కాదు. అదేంటి మా అమ్మ అంత మాట అనేసావు అంటే, ఆవిడ అంది, ఆయనే వచ్చుంటే నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళడు, ఆయనే వచ్చుంటే నేను లేకుండా వెళ్ళడు. ఏంటండి ఆ నిరీక్షణ, వాట్ ఏ హోప్. ఆయనే కనుక అయ్యి ఉంటే, మీరు చెప్పేది నేను చెప్పిన యేసుప్రభు వేరు, మీరు చెప్పే యేసుప్రభు వేరు. నేను చెప్పే యేసుప్రభు నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళడు. ఆ నిరీక్షణ ఉందా? ఆ నిరీక్షణ కలగటానికే ఈ మాటలు రాస్తున్నాడు పౌలు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నేను ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ప్రియులారా, మనకు చివరిగా మిగిలబోయే సంబంధం యేసు ప్రభువుతో ఉండే సంబంధం, అల్టిమేట్ రిలేషన్. భార్యాభర్తల సంబంధం, తల్లి పిల్లల సంబంధం, అత్త కోడల సంబంధం, మామాలుల సంబంధం, ఈ సంబంధాలన్నిటికీ భూలోకంలోనే చెల్లు చెక్కు. అక్కడ ఈ సంబంధాలు ఏముండవు. అల్టిమేట్గా ఉండేది పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె. సదాకాలము మనము ఆయనతో కూడా ఉందుము. ఆ సంబంధం కొరకు నీ సంబంధాలను అలైన్ చేసుకోవాలి. దట్ ఈస్ పర్మనెంట్. కాబట్టి యేసు ప్రభు రెండవ రాకడలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగం, ఆయన సంఘం కొరకు వస్తాడు, దాన్నే వేకువ చుక్క రాకడ అంటారు. రెండవ భాగం, ఆయన యూదుల కొరకు, ప్రపంచం కొరకు వస్తాడు, దాన్నే ప్రత్యక్షత అంటారు. మొదటి భాగాన్ని ర్యాప్చర్ అంటారు, రెండవ భాగాన్ని రెవల్యూషన్ అంటారు. ర్యాప్చర్ ఈజ్ ఓన్లీ ఫర్ సెయింట్స్, రెవల్యూషన్ ఈజ్ ఫర్ సిన్నర్స్. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. ఇది రెవల్యూషన్, ప్రకటన 1:7. ఇక్కడ చెప్పేది
ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు. ఇది ర్యాప్చర్. ర్యాప్చర్ అన్న పదం ర్యాప్చురో అన్న లాటిన్ మూలం నుంచి వచ్చింది. దాని అర్థం ఒక 5-6 సందర్భాల్లో కొత్త నిబంధనలో వాడబడింది. బలవంతంగా తీసుకెళ్ళటం, స్థలాన్ని మార్చడం, బదిలీ చేయడం, లాగడం అని అర్థం. ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఇవన్నీ జరిగించబోతున్నాడు. అయితే నేను రెవల్యూషన్ గురించి చెప్పడం లేదు, ర్యాప్చర్ తర్వాత కొన్ని ఈవెంట్స్ చెప్తాను. అనగా ప్రభు యొక్క రాకడలో సంఘము కొరకు వచ్చిన తర్వాత విశ్వాసులు, నమ్మి చనిపోయిన వారు, నమ్మి బ్రతికి ఉన్నవారు కలిసి వెళ్తారు. కానీ ముందు నమ్మి చనిపోయిన వారు బతుకుతారు. ఈ భాగం చదివితే అర్థమవుతుంది. అయితే మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ, ఈ 3 మాటలు వాడబడ్డాయి ఇక్కడ. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చు. అంటే పరలోకం నుండి దిగొస్తాడు. పరలోకానికి దిగొస్తాడు అంటే ఈ మధ్యలో ఎక్కడో, భూమి కంటే పైన పరలోకం కంటే కింద ఎదుర్కొంటాం మనం ఆయన్ని. దాన్నే మిడెయిర్ అంటారు, లేదా ఆకాశ మండలం అంటారు. ఈ 3 3 మాటలు, 3 వివరణలు, అంటే అది నా ధ్యానం, అదే నేను మీకు చెప్తాను. ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని బోర. ఈ 3 దేనికి సూచనో తెలుసా? ఆర్భాటం అంటే హడావుడి చేస్తారు, చాలా ఉత్సాహం, పెద్ద పెద్ద కేకలు, శబ్దాలు ఉంటాయి. ఆర్భాటం. T20 మ్యాచ్లో ఇండియా గెలిచిందనుకోండి, ఆడేదొకడో, ఈ పండగ చేసుకునేది ఒకడో. అర్ధరాత్రి కాదు, మిట మధ్యాహ్నం కాదు, వీళ్ళకి బాంబులు వేస్తారు. సరే, అదొక సంగతి. ఆర్భాటం అంటే ఏంటో తెలుసా? తన పిల్లలను ఆయన తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళాలంటే చచ్చిపోయిన వాళ్ళు లేవాలి. ఎంతమంది ఉంటారు? సుమారు కోట్ల సంఖ్యలో ఉంటారు. హేబేలు మొదలుకొని యేసు ప్రభు వచ్చే వరకు ఉన్న పరిశుద్ధులందరూ లేస్తారు. ఇంకా చెప్పాలంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభు వరకు ఉన్న పరిశుద్ధులందరూ లేస్తారు. వాళ్ళతో బతికున్న వాళ్ళందరూ కలుస్తారు. వీళ్ళందరూ కలిసి, అంటే ఈ చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ ప్రభు వెంట పెట్టుకొని వస్తాడు. ఆ బోర మోగగానే వీళ్ళ ఆత్మలు చాలా వేగంగా వచ్చేస్తాయి. ఎక్కడికి? ఈ శరీరాల్లోకి. క్రీస్తురాజపురంలో కొన్ని, మాచవరం డౌన్లో కొన్ని, మెడికల్ కాలేజీ దగ్గరికి కొన్ని, యనమల కుదురులో కొన్ని, అంటే అర్థమవుతుంది కదా, గొల్లపూడిలో కొన్ని, చాలా వేగంగా వెళ్ళిపోతాయి. వెళ్ళి వెంటనే మీకు అనుమానం, సార్ మరి నీళ్ళల్లో పడి చచ్చిపోయారు సార్ అంటే, నీళ్ళల్లో పడి చచ్చిపోయిన వాళ్ళకి కూడా వెళ్ళిపోతాయి. నీళ్లు అప్పగిస్తాయి. కొంతమంది విమానం పేలి చచ్చిపోయారు సార్, విమానంలోకి కూడా వెళ్ళిపోతుంది. గాల్లో పేలిపోయిన వాళ్ళు కూడా. ఆయన మాట అంత శక్తి కలిగింది. ఆ ఆత్మలు కొంతమందిని తగలబెట్టారు సార్ నమ్మిన వాళ్ళు, బూడిద కూడా కలుసుకుంటుంది. ఇదంతా జరుగుతుంది. ఒక పెద్ద సైన్యంలాగా ఎగిరిపోతారు. వాళ్ళు ఎగురుతుండగా అడ్డం పడే బ్యాచ్ ఉంటుంది. ఎందుకు? ఆల్రెడీ ఆకాశ మండలంలో తెస్టేసుకున్న బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, ఎవడాడు? వాయుమండల సంబంధ అధిపతి. అదే వాడికి ఎవరో తమాషాగా గాలోడు అన్నారు. ఎందుకంటే అది ఉండేదే గాల్లో కాబట్టి. గాలోడు అంటే మళ్ళీ వేరే వేరే ఆలోచించకండి. అక్కడ ఉంటాడు వాడు. కాబట్టి ఈ బ్యాచ్ అందరినీ ఖాళీ చేయటం ఆర్భాటముతో, ఈ శబ్దాలకు ఎక్కడోళ్ళు అక్కడ ఫరార్, లైన్ క్లియర్ అవుతుంది అన్నమాట. అది రెండవది. ఏం చదివాం మనం? ప్రధాన దూత శబ్దముతో. ప్రధాన దూత ఎప్పుడు బూర ఊదుతాడో తెలుసా? వార్, యుద్ధం, యుద్ధాన్ని ప్రకటించేటప్పుడు దూత. ఇశ్రాయేలీలకి
రోమీయులకు కూడా బూరలతో బాగా పరిచయం ఉంటుంది. బూర శబ్దాలతో బాగా పరిచయం. ఆ బూరలు ఎప్పుడెప్పుడు ఊతారో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకోండి. ఇప్పుడు చదవను. అందులో 2 వెండి బూరలు చేయాలి. ఒకటి సమాజాన్ని కూర్చటానికి, 2 సేనలను తరలించటానికి. మోషేతో దేవుడు చెప్పిన మాట. మామూలుగా ఊదినప్పుడు ఆ ప్రజల ప్రధానులు మాత్రమే రావాలి. ఆర్భాటంగా ఊదినప్పుడు వాళ్ళు సైన్యాలు కదలాలి. యేసుప్రభు చెప్పిన మాట అది. బూరలు ఊదబడతాయి, తెలుసు వాళ్ళకి. అంతేకాదు, రాజు రాజ్యాభిషేకం చేయబడేటప్పుడు కూడా బూర ఊదుతారు. రాజుల గ్రంథం మీరు చదివితే సొలొమోను తన పట్టాభిషేకం చేసేటప్పుడు కూడా అది జరుగుతుంది. సో యేసు ప్రభు ఆయన తిరిగి వచ్చే రాకడ సమయాల్లో కూడా 7 బూరలు, మీరు విన్నారు కదా, ప్రకటన గ్రంథంలో చదివారు కదా, 7 ముద్రలు, 7 బూరలు. కాబట్టి బూరలు అనేది నార్మల్ వర్డ్. ఇప్పుడు మనం ఇశ్రాయేల్ దేశంలో వీళ్ళకి 3 రకాల వ్యవస్థలు ఉన్నాయి, తెలుసు కదా మీకు. ఏమంటారు అది? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఏడిఎస్. అది ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఎప్పుడైతే మిజైల్ వస్తుందో ఇది పసిగట్టి సైరన్ ఇస్తుంది. సో ఎక్కడోళ్ళు అక్కడ, మార్కెట్లో ఉన్నవాళ్ళు అక్కడక్కడే పారిపోవడానికి సైరన్ ఇస్తారు. ఆ మార్కెట్ కింద బంకర్ ఉంటుంది, అందులోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంట్లో ఉంటే ఇంటి కింద బంకర్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిపోతారు కిందకి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే కారు పక్కన పెట్టేసి రోడ్డు పక్కనే ఉంటుంది బంకర్, అందులోకి వెళ్ళిపోతారు. సైరన్. అలాగే ప్రభు వచ్చేటప్పుడు ప్రధాన దూత యుద్ధాన్ని ప్రకటిస్తాడు. వార్. 3వది దేవుని బోర. ఈ దేవుని బోరే దేవుని శబ్దం. యోహాను సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో చూచాయిగా చెప్పుచున్నాను. అనందా మీ బైబిల్లో? నిశ్చయంగా అంటే యేసు ప్రభు మామూలుగా చెబితేనే అది నిశ్చయం. మరి అలాంటిది నిశ్చయంగా అంటే పర్సంటేజ్లో చెప్పండి. 100కి 200% అన్నమాట. అది మామూలుగా అంటేనే ఆయన 100%. నిశ్చయంగా అన్నాడంటే 100కి 200%. సమాధిలో ఉన్న వాళ్ళు బ్రతుకుతారు. దేవుని కుమారుని శబ్దం, అదే దేవుని బోర. చచ్చిపోయిన వాళ్ళ కోసం అది. 3 జరుగుతాయి. ఏంటది? ఆర్భాటం. ఎవరి కోసం? ఈ గాలి బ్యాచ్ని ఖాళీ చేయించడం కోసం. మేఘాల మీద ఏటోళ్ళటు ఫరార్. ఎందుకు? వీళ్ళకి లైన్ క్లియర్ అవ్వాలి. మీకు మనకి స్టేడియంలో ఇండిపెండెన్స్ డే ఇక్కడ సెలబ్రేట్ చేసేటప్పుడు తెలుసా మీకు? ఈ బ్యాచ్ ఇటంతా ఏం చేస్తారో ఈ సందుల్లో గుండా ఒకసారి రోడ్డు ఇటే పెట్టారు, అవతల రోడ్లో పెట్టారు, ఇటు పెట్టారు. మొత్తం ఒకసారి వెళ్ళేటప్పటికి రోడ్డు అంతా క్లియర్గా ఉంది, బళ్ళు లేవు, ఏమీ లేవు. ఏంటంటే రేపు సెలబ్రేషన్కి తిన్నగా గేట్ తీశారన్నారు. గేట్ తీసి అస్సలు మనుషులే కనపట్ల, మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది. కార్లు ఇటే వెళ్ళాయి. ఇప్పుడు ఒక బండి వెళ్తుందా తిన్నగా? అసలు సందులోంచి ఒక్క బండి తిన్నగా వెళ్తాం. ఎన్ని ఆటంకాలు. కానీ అధికారులు వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు రోడ్డు క్లియర్. దేవుడు కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తాడు. ఆర్భాటం, సాతాను దూతలను ఖాళీ చేయించడానికి. దేవుని బోర, గెట్ రెడీ, మీ టైం అయిపోయింది, మీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. దేవుని బోర. కమాన్, సమాధిలో ఉన్న వాళ్ళు లేవండి, గెటప్.
యేసుప్రభు మాటలో ఆ శక్తి ఉందని బతికున్నప్పుడే ప్రూవ్ చేశాడు ఆయన. తలిత, అమ్మాయి కుమి లే అన్నాడు. టక్కన లేచి కూర్చుంది. వాళ్ళు ఆ హీరో ఆ బ్యాచ్ అంతా లేచి, అరే రాత్రి అంతా ఏడుతున్నాం కదే, ఇక్కడ బ్యాండ్ బాతున్నాం కదే, ఒక కదలవో మెదలవో ఏంటి ఆయన అమ్మాయి లే అనగా లేచి కూర్చున్నావు? మీ సౌండ్లు ఏమి వినపడలేదమ్మా, నాకు ఒకటే సౌండ్ వినపడింది. ఏంటది? అమ్మాయి లే. అరే ఆయన ఎంత చిన్నగా అన్నాడు అమ్మాయి, ఆ చిన్నగో పెద్దగో నాకు తెలియదమ్మా, ఆయన చెప్పాడు లేచాను, ఏమైంది నాకు ఇంతకీ అంటాను. ఆయన శబ్దం విని బతుకుతారు మనుషులు. ప్రియులారా, ఆ రోజు రాబోతుంది. అయితే బూర మోగుతుంది, మార్పు చెందుతారు, వీళ్ళందరూ కలిసి ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత సంభవాలు నేను చెప్తాను. స్లైడ్ చూడు. మొట్టమొదటిగా మనము మార్పు పొందుదము. వీ విల్ బి చేంజ్డ్. మార్పు పొందుతాం. మార్పు అంటే మన రూపాలు మారిపోతాయి. అదే కదా ఇప్పుడు పాడాం మనం. నా రూపము ప్రభు రూపముతో సమరూపముగా మారగా. నిజంగా మారేవాళ్ళు పాడండి, మారినోళ్ళు పాడారనుకో సాతా అంటాడు. అరే నువ్వు నా ఫ్రెండ్ అయ్యుండి ఈ పాట పాడతావేంటరా, రేపు సంగతి చెప్తా నీకు, మన ఇద్దరు నరకంలో ఆడుకుందామంట. అర్థమైందా? కాబట్టి ఆయన వచ్చేది ఖాయం. మార్పు పొందుతారు, మార్పు పొందుతాం. ఆ మార్పు పొందిన తర్వాత ఏం జరుగుతుంది? కొనిపోబడతాం. ఇందాక నేనేం చెప్పాను? ర్యాప్చర్ అంటే తీసుకెళ్ళడం, లాగడం, బదిలీ చేయడం. కొనిపోబడతాం. ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరిగిపోతుందండి. మార్పు పొందడం, కొనిపోబడటం, తీసుకెళ్ళడం. తర్వాత ఆయనను చూస్తాం. ఎవరిని చూస్తాం? ఆయన చూస్తాం. ముందు ఎవరిని చూస్తాం మనం? ఆయన చూస్తాం. ఆయన చూశాకే అందరిని చూస్తాం. అర్థమైందా? అప్పుడు లేచిన తర్వాత ఏది నా భార్య ఎక్కడ ఉంది, అసలు అది గుర్తుంటుందో ఉండదో నేను అనుకోను. పిల్లలు ఎక్కడున్నారు, బుజ్జోడు, కన్నోడు, మధ్యలోడు, ఇదే ఉండదు. ఆయన చూస్తాం. ఇవన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. దట్ ఈస్ ద సీక్వెన్స్. ఆయన చూడగానే ఆయనను పోలి ఉంటాం, ఆయనకి లాగుంటాం. ఆ దేహం అద్భుతమైన దేహం. జలుబు చేయదు, షుగర్ ఉండదు, బీపీ ఉండదు, హార్ట్ అటాకులు ఉండవు, సర్జరీలు అవసరం లేదు, ఏం అవసరం లేదు, భోజనం అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, మంటల్లోకి వెళ్తే కాలం. ఇప్పుడు ఇక్కడే ఉంటాం, మళ్ళీ కాసేపు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాం. ఆయన లాగుంటాం. కావాలా దేహం? ఆయనను పోలి ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం! ఆయనతో మనకుండే సంబంధం. ఆయనకి లాగా మనం ఉంటాం. ఆ మాట ఎంత బాగుంది. ఆయనకి లాగా మనం ఉంటాం కాబట్టి మన బాధ్యత ఏంటో తెలుసా? ఆయనకి లాగా బతకాలి. ఆ మాటే అన్నాడు యోహాను. చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను 3:2. ప్రియులారా, ఉన్నాము, ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అందుకే రాశాడు పాట ఏజన్న గారు, ఏమవుదునో నేనేమవుదునో. కదా, తెలుసు కదా పాట. నేనేమవుతానో నాకు తెలీదు. అదే అన్నాడు యోహాను, నేనేమవుతానో నాకు తెలీదు, ప్రత్యక్షపరచబడలేదు. తర్వాత కానీ ఒకటి తెలుసు నాకు. ఏంటది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాం. ఆయన ఎట్లున్నాడు అలా చూస్తాం. ఆ తర్వాత గనుక ఆయనను పోలి ఉంటాం. వావ్, ఎక్సలెంట్ ప్రామిస్. ఆయనను పోలి ఉంటాం అంటే
ఆ- ఆ చూసే వాళ్ళ దృష్టికి అందరు యేసు ప్రభుల్లాగే కనపడతారండి. ఎందుకంటే అసలు దేవుడు ఏర్పరచుకుందే అందుకు. రోమాపత్రిక 8:28 అందరికీ తెలుసు కదా, అది మాత్రం బాగా కంటత పెట్టుకుంటారు అవసరం కాబట్టి. కానీ 29 తెలీదు. అదే చూసారా, నవ్వుతున్నారు. 29 చూడండి. ఎందుకనగా అవునట్లు కుమారునితో సారూప్యము గలవారొగుటకు. దేనికి అంటే ఆయన కుమారుడిలాగా ఉండడానికి ఏర్పరచుకున్నాడండి మనల్ని. ఆయనకిలాగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు మనల్ని, ఆయనతో సారూప్యంతో. అందుకే నా రూపము ప్రభు రూపముతో సమరూపముగా, ఆ రూపంతో సమానమైన రూపం వస్తుంది. అందుకే ఏర్పరచుకున్నాడు. తర్వాత మాట డ్యూటీ. యోహాను పత్రిక వద్దాం 3:2. కాబట్టి ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు, జాన్, ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకొనును. అదే ఆయనకలాగా ఉండాలనుకుంటున్నావా? ఇదేంటంటే అబ్బా నాకు వస్తే ఎంత బాగుండు అనుకుంటున్నారు. ఫైన్, మంచిదే. ఇప్పుడు సక్సెస్ స్టోరీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? బా నేను కూడా మెడల్ కొడితే ఎంత బాగుండు, నా పేరు కూడా పేపర్లో పడితే ఎంత బాగుండు, నాకు కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. కానీ అందరికి వస్తుందా? రాదు. మరి ఎవరికి వస్తుంది? కష్టపడినోడికి వస్తుంది. ఆయనలాగుంటే బాగుండు అని అనిపించింది కదా, అందరికి కాదు. నీకు అలా ఆశ ఉంటే నువ్వేం చేయాలి? ఆయనకలాగా బతకాలి, ఆయనకలాగా జీవించాలి. ఆయన జీవితాన్ని ఎలా తీసుకున్నాడో అలా తీసుకోవాలి. కానీ ప్రస్తుత క్రైస్తవ్యం ఎలా మారిపోయిందో తెలుసా? గుడ్ ఫ్రైడే వచ్చిందా, శీతం, ఏడవడం, తుడుచుకోవడం. ఈస్టర్ వచ్చిందా, కొబ్బరి అన్నం కోడి మాంసం చేసుకోవడం. దానికంటే ముందు రోజు రన్ ఫర్ జీసస్ అని రోడ్డు మీద పరిగెడతాం. వీళ్ళంతా రన్ ఫర్ ద వరల్డ్ 364 రోజులు లోకంతో పరిగెడతారు. ఆ ఒక్కరోజు యేసు నేడు లేచెను హల్లెలూయా అని టీషర్ట్ వేసుకొని రోడ్డు మీద పరిగెడతారు. నిజంగా సంవత్సరం అంతా దేవునితో పరిగెత్తి ఆ రోజు బహిరంగంగా పరిగెడితే వేరు, వాళ్ళ గురించి నేను చెప్పటల్లా. కానీ ఎక్కువ బ్యాచ్ అంతా సినిమా చూసేవాడు పరిగెడతాడు, సీరియల్ చూసేవాడు పరిగెడతాడు, బ్రాందీ తాగేవాడు పరిగెడతాడు. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్ అని పరిగెడతాడు. ఏంటి బైబిల్ ఏమో లివ్ ఫర్ జీసస్ అని చెప్తుంది, ఈడేమో రన్ ఫర్ జీసస్ అంటాడు. ప్రియులారా, వెర్రితనం. ఆయనకిలాగా ఉండాలి అనుకుంటే, ఆయన వలె ఉండాలనుకుంటే ఆయనకిలాగా బతుకు. అసలు క్రిస్టియన్ అంటే నిర్వచనం ఎలా చెప్తారు? క్రైస్ట్ ఐ యామ్. అతడే క్రిస్టియన్. క్రీస్తు నేను ఒకటే. క్రీస్తుని చూడాలా, నన్ను చూడు అని చెప్పగలగాలి. క్రైస్ట్ ఐ యామ్ క్రిస్టియన్. కాబట్టి ప్రియులారా, ఆయనకు లాగా జీవించాలి. అందుకే మనం పిలువబడ్డాం. ఇది చాలా వేగంగా జరిగిపోయేది. చెప్పండి మళ్ళీ వరుసగా ఈ సీక్వెన్స్. మార్పు పొందుతాం, కొనిపోబడతాం, ఆయనను చూస్తాం కాబట్టి ఆయనను పోలి ఉంటాం. వావ్, ఎంత గొప్ప భాగ్యం. తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడతాం. అక్కడ నిలబెడతాడు.
న్యాయపీఠం. ఈ న్యాయపీఠం వేరు, ధవళ సింహాసనము వేరు. ధవళ సింహాసనం అనే తీర్పు ప్రకటన 20లో కనబడుతుంది. న్యాయపీఠం అనేది కొరింథీ 2వ పత్రిక 5లోను, రోమా పత్రిక 14లోను కనబడుతుంది. రెండిటికి తేడా చెప్తాను. న్యాయపీఠం దగ్గర పాపాత్ములుండరు, ధవళ సింహాసనం దగ్గర పరిశుద్ధులుండరు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. న్యాయపీఠం దగ్గర పాపాత్ములు ఉండరు. అదే 1వ కీర్తనలో రాసింది, కాగా న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నిలవరు. ఎంత థియాలజీ రాశాడండి కీర్తనాకారుడు 1వ కీర్తనలోనే. న్యాయ విమర్శలో దుష్టులుండరు, నీతిమంతుల సభలో పాపులుండరు. జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, అందులో అక్కడ లెక్క చెప్పాలి. ఈ రూపం అంతా మారింది, కానీ ఆ న్యాయపీఠం ముందు లెక్క చెప్పేటప్పుడు 2 ఉంటాయి. ఏంటో తెలుసా? ఒకటి రివార్డ్ ఆర్ రిమోర్స్, బహుమానమా అవమానమా, 2 ఉంటాయి అక్కడ. రక్షణ పోయేది ఉండదు, ఎందుకంటే రక్షించబడిన వాళ్ళే అక్కడ ఉంటారు. అసలు రక్షణ పొందకపోతే అక్కడికి రారు. రక్షణ పొందిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది అది న్యాయపీఠం. అందులో బహుమానాల లెక్క. అవి శిక్షలు బహుమానాల కోత రూపంలో ఉంటాయి. అంటే మీకు అర్థం కావడానికి చెప్పనా? మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, వింటున్నారా? అందరూ మెలకున్నారా? 2 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో ఒకళ్ళకి అరే కొనుక్కోరా అని 10,000 ఇచ్చి, రెండో వాడికి అరే చాక్లెట్ తెచ్చుకోరా అని 10 రూపాయలు ఇచ్చావనుకో, ఏమీ ఇకపోతే ఏముండదు. ఒకటికేమో 10,000 ఇచ్చావు, ఇంకోటికేమో 10 రూపాయలు ఇచ్చావు. నానేం తిట్టక్కర్లా, కొట్టక్కర్లా, అదే చంపేస్తుందాడిని. ఎవరిని? ఈ 10 రూపాయలండి. అంటే ఏంటి తేడా? బహుమానం. అంటే నువ్వు నా కొడుకు కాదు పో అని అనలేదు, కానీ సమంగా చూడలేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? మార్కులు వచ్చినప్పుడు నీ దాంట్లో చూసి కాపీ కొట్టిన వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చి నువ్వు ఫెయిల్ అయ్యావనుకో, అప్పుడు ఉంటుంది పెయిన్. చూసావు? నొప్పి. న్యాయపీఠం దగ్గర అలా ఉంటుంది. నీకు బహుమానం రాకపోతేనే ఏడుస్తావు. ఆ దెబ్బలు అట్టుంటాయి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, న్యాయపీఠం దగ్గర బహుమానమా అవమానమా, either రివార్డ్ ఆర్ రిమోర్స్. దేవుని ఎదుట చెక్ చేసుకోండి. న్యాయపీఠం దగ్గర ఇచ్చే బహుమానాలు 14-15 రకాలు చెప్పొచ్చు, కానీ నేను వీటన్నిటిని కుదించి ఒక 5 రూపాల్లో చెప్తాను. 5 రూపాలు, 5 కిరీటాలు, 5 క్రౌన్స్. జ్ఞాపకం పెట్టుకుంటారా? అందులో మొదటిది అక్షయ కిరీటం. అక్షయ పాత్ర కాదు, అక్షయ కిరీటం మొదటిది. రెండవది ఆనంద కిరీటం. మూడవది జీవ కిరీటం. నాలుగవది నీతి కిరీటం. ఐదవది మహిమా కిరీటం. మళ్ళా చెప్తాను, డోంట్ వర్రీ. మొదటిది అక్షయ కిరీటం. ఇది ఎవరికి అంటే క్రమశిక్షణ జీవితం జీవించే వాళ్ళకు. దీని రెఫరెన్స్ కావాలి అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
9వ అధ్యాయం 25, 26, 27 ఈ 3 వచనాలు మీరు చదువుకోండి. అంటే నువ్వు రక్షించబడిన తరువాత నీ జీవితాన్ని ఎంత క్రమశిక్షణతో నడుపుకున్నావు, సమయాన్ని ఎలా పాటించావు, శరీరములో వచ్చే కోరికలను, ఆశలను, ఇష్టాలను ఎలా చంపుకున్నావు, ఆ ఉద్రేకాలను ఎలా కంట్రోల్లో పెట్టుకున్నావు. అదే పౌలు అక్కడ మాట్లాడేది, నా శరీరమును నలుగగొట్టుకొని దాని నేను లోబరుచుకొనుచున్నాను. వాళ్ళకిచ్చే కిరీటం ఏంటో తెలుసా? అక్షయ కిరీటం, ఇన్కరప్టిబుల్ క్రౌన్, అక్షయ కిరీటం. సమయాన్ని ఎలా వాడుకుంటారు? మధ్యాహ్నం 12 గంటలకు నిద్ర లేచేవాడికి అక్షయ కిరీటం రాదు. అర్థమైందా? రోడ్డు మీద వెళ్తా ఏ సినిమా వాల్ పోస్టర్ కనపడితే చూసేవాడికి, ఫోన్లో ఏది పడితే చూసేవాడికి అక్షయ కిరీటం రాదు. క్రమశిక్షణ లేనివాడికి రాదు. శరీరాన్ని నలగొట్టుకునేవాడికి వస్తుంది, కంట్రోల్లో పెట్టుకునేవాడికి వస్తుంది. కోరికలు వస్తాయి కానీ నియంత్రించుకోవాలి, నలగొట్టుకోవాలి. చౌదరి పురుషోత్తం గారికి ఒకరోజు వేశ్య వాటికలో గుండా వెళ్తుంటే వేశ్యలు ప్రేరేపించి పిలిచారట. అప్పుడు ఆయన వెళదాం అని అనిపించిందట. నేనేంటి, ఆయన ప్రేమను ఎరిగింది నేనేంటి, ఇటు వెళ్ళడం ఏంటి, చెంప మీద చెయ్యి కొట్టుకొని, వద్దు మనసా నీ బుద్ధి కొరచా అని ఒక పాట రాశాడు. ఆ తర్వాత మిట్ట మధ్యాహ్నం పూట సముద్రపు ఒడ్డుకెళ్ళి సలసల కాలుతున్న ఇసుకలో మోకాలు దండేశాడు. ఏంటయ్యా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అంటే, లేదు సార్, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, నేను డిసిప్లిన్ చేస్తున్నాను. ఎందుకంటే కోరకూడని కోరిక నా శరీరం కోరింది. ఆర్ యూ కంట్రోలింగ్ యువర్ బాడీ? వాళ్ళకి అక్షయ కిరీటం. అర్థమైందా? స్పెషల్ భోజనానికి వెళ్ళినప్పుడు బిర్యానీ సర్వ్ చేసేటప్పుడు కొంతమంది ఏమీ ఉండదు, ఏ భేదమూ ఉండదు వాళ్ళకి. ఎంత దొరికితే అంత తింటూ ఉంటారు. మరి కొంతమంది ఒక ముక్క వేస్తారని ఆ ఒక్క ముక్క వేయించుకొని, కొద్దిగా అన్నం వేయించుకొని ఆ ప్లేట్ పక్కన పడేసి మళ్ళీ ప్లేట్ తీసుకొని లైన్లోకి వస్తారు, ఇంకో ముక్క పడుతుందని. నేను చూశానండి ఇలాంటి వాళ్ళని. అదేంటి బ్రదరు నీకు షుగర్ ఉందిగా అంటే, మా ఉంది బ్రదరు, ఈ వారంలో కూడా ఎక్కువ ఉంది. మరి ఏంటి అడ్డ తింటున్నావు అంటే, ఏం లేదు బ్రదర్, ప్రార్థన చేసుకొని తింటున్నాను అన్నాడు. ఏమంటారండి ఇంకా? ఇలాంటి వాళ్ళందరికీ వస్తుందా అక్షయ కిరీటం? ఎంత తినాలో అంతే తినాలి, ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి. అందుకే అన్నాడు తిమోతి, అన్ని విషయములలో నీవు మితముగా ఉండు. బీ ఇన్ కంట్రోల్. లిమిట్, మాటల్లో లిమిట్, తిండిలో లిమిట్, నిద్రలో లిమిట్. డోంట్ బీ అన్కంట్రోలబుల్. ఒక్క విషయంలో మాత్రమే అన్కంట్రోలబుల్గా ఉండు. అదేంటంటే ఆయన పట్ల నీ ప్రేమ, ఆయన పట్ల నీ భక్తి, అది మాత్రమే అమితంగా ఉండు. మిగతా అన్ని విషయాల్లో మితంగా ఉండు. వాళ్ళకి ఏం కిరీటం? అక్షయ కిరీటం. రెండవది ఆనంద కిరీటం. ఇది ఎవరికి అంటే, ఇది పరిచర్యా జీవితం. ఎవరైతే ఆత్మల సంపాదకులకు, సోల్ విన్నర్స్, వాళ్ళకది. మొట్టమొదటిది సెల్ఫ్ డిసిప్లినర్స్, రెండవది సోల్ విన్నర్స్, ఆత్మల సంపాదకులకు. ఆత్మలు సంపాదించావా? ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎంత వెనకేశారండి అంటారు. ఒక ఆయన అన్నాడు, నేనైతే చాలా రాళ్ళు వెనకేసానండి అన్నాడు. ఏమి రాళ్ళు అంటే, కిడ్నీలో రాళ్ళు అంట. ప్రేమానందం గారు అంటారు, బోల్డ్ రాళ్ళు వెనకేసాను, మీరు ఎవరైనా చర్చి కట్టుకుని చెప్పండి, రాళ్ళు సప్లై చేస్తానంటాడు.
ఆత్మల్ని ఏమైనా సంపాదించావా? ఆ ఆత్మలే రేపు నీకు స్వాగతం పలుకుతారు. అవే బహుమానం. సోల్ విన్నర్స్. రక్షించబడి ఇప్పుడు దాకా ఒక్క ఆత్మను కూడా రక్షణలోకి నడిపించలేకపోయిన నీకు సిగ్గనిపించటల్లా? ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ దట్? సోల్ విన్నర్స్ క్రౌన్, అది జీవ కిరీటం. నెక్స్ట్ జీవ కిరీటం, ఇది ఎవరికి అంటే శోధనలు సహించిన వారికి. యాకోబు పత్రిక 1:12, ప్రకటన గ్రంథం 2:10 ఉంటుంది. మరణము సహించి శోధనలు సహించే వాళ్ళకి జీవ కిరీటం, క్రౌన్ ఆఫ్ లైఫ్. ప్రాణాలు ప్రభువు కోసం పోగొట్టుకున్న వాళ్ళు, అందుకే పాత భక్తులు పాట రాశారు, ప్రాణాలు బలి ఇచ్చిరి ప్రభునెంతో సేవించిరి, ప్రాణాలు బలి ఇచ్చిరి ప్రభునెంతో సేవించిరి, సింహాల కెరయైనను సింహాల కెరయైనను చింతేమీ లేకుండిరి, ఏది నీ సాక్ష్యము. చాలు. సింహాల కెరయైన ప్రాణాలిచ్చి తెగించి నిలబడిన వాళ్ళు ఆ ప్రాణాలు ఎరైచ్చి ఖడ్గానికి చెరసాలకి ఇష్టపడి తెగించిన వాళ్లకు, శ్రమలకు సహించిన వాళ్లకు జీవ కిరీటం వస్తుంటే నువ్వు కూడా వెళ్ళి లైన్లో నిలబడ్డావు అనుకో, ఏయ్ గెట్అవుట్ పక్కెలో అంటాడు. ఎందుకు? తలకాయ తీపిచ్చుకున్న వాడికేనో తలకాయ నొప్పికి మానేసిన వాడికి నీకు బహుమానం ఇవ్వమంటారా? తలకాయ తీపించుకున్న వాడికంటే జీవ కిరీటం. కొర చచ్చిపోయాడు, నువ్వే తలకాయ నొప్పి వస్తేనే మానేసావు ఆరాధన, నీకెందుకు ఇస్తాను నేను? జీవ కిరీటం, క్రౌన్ ఆఫ్ లైఫ్. తర్వాత నీతి కిరీటం ఎవరికో తెలుసా? ద డిజైరర్స్ ఆఫ్ హిస్ కమింగ్. పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఎలాగంటాడు, అది నాకు మంచి పోరాటం పోరాడితని, నా పరు కడముట్టించుదని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ ఆయన దాన్ని అనుగ్రహించును. ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నావా? ఎదురు చూస్తున్నావంటే సిన్సియర్గా ప్రతిరోజు, యేసు ప్రభువా నువ్వు వస్తావా అని, నువ్వు ఎప్పుడు వస్తావు నాయన అని అడుగుతూ అలవాటు కనుక నీకుంటే నీకు కూడా దొరుకుతుంది ఆ కిరీటం. సూక్ష్మంలో మోక్షం అంటారు తెలుసా? సులభంగా నీకు ఏదైనా దొరికితే సిన్సియర్గా ప్రతిరోజు ఈ ప్రార్థన చేయి, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు అని. మీ అబ్బాయి అమ్మాయి వేరే ఊరిలో ఉంటే తప్పకుండా ఫోన్ చేస్తావు కదా, 2 రోజులకి ఆవిడ చేయిపోయినా నువ్వే చేస్తావు. ఎందుకంటే పిల్లలు సహజంగా చేయలేండి, వాళ్ళకు కొంచెం టెక్ ఎక్కువ, వాళ్ళకు ప్రయాణాలు, వాళ్ళ ప్రాధాన్యతలు వాళ్ళు సహజంగా చేయరు. తల్లిదండ్రులే చేస్తుంటారు. ఏం తిన్నావు, ఎక్కడున్నావు, ఏం భోంచేస్తావు, ఎన్నింటికి పడుకున్నావు, ఎన్నింటికి లేచావు, బాగా చదువుతున్నావా, ఇంతకు ఎప్పుడు వస్తావు అంటారా? ఏంటంటే అడు చూస్తున్నారు, అబ్బే మేము ఏ పాపం ఎరగమండి, మేము పావనామూర్తులం అని అడు చూస్తున్నారు. యేసు ప్రభుని ఎప్పుడైనా అడిగారా, ప్రభువా ఈ యుద్ధాలు, ఈ భయంకరం ఇదంతా జరుగుతుంది, ఇంతకు ఎప్పుడు వస్తావు నాయన, నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగారా? ఈ అడగరు. ఏది అడుగుతారు బాగా? ప్రభువా నాకు ఉద్యోగము ఇమ్ము, మంచి సంబంధము ఇమ్ము, సీటు ఇమ్ము, పిల్లలను ఇమ్ము 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 ఇమ్ము. వీళ్ళు జలగలన్నమాట. జలగ పిల్లలకి, జలగకేం ప్రార్థన వచ్చు? ఇమ్ము ఇమ్ము అనే ప్రార్థన. కానీ విశ్వాసి ప్రార్థన ఏంటి? రమ్ము.
చెప్పు, నీ ప్రార్థనలో ఇమ్ము ఎక్కువ ఉందా, రమ్ము ఎక్కువ ఉందా? రమ్ము అని కోరుకునే వాళ్ళకి ఏం కిరీటం? నీతి కిరీటం, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన ఇస్తాడు. అది న్యాయపీఠం ముందు అక్కడ దొరుకుతుంది. ఈ 100-200 మంది ముందు ఒకసారి ముందుకు పిలిచి, నా దగ్గర ఏం లేదు కానీ ఈ పెన్ను పెట్టుకో అని అన్నాను. ఈ పెన్ను ఖరీదు ఎంత ఉంటుంది? మహా అయితే 10 రూపాయలు, 15 రూపాయలు ఉంటుంది. ఆ మాట అంటే ఆ తీసుకున్నవాడికి ఎట్లా ఉంటుంది? వావ్, అసలు అది వాడ్డు. ఇది పెట్టుకుంటాడు. అమ్మో, సుధాకర్ అంకులు ఇచ్చారు, ఎవరన్నా అడిగితే నా పెన్ను తీసుకో, ఇది ముట్టుకోవద్దు అంటాడు. ఎందుకు? 10 మంది ముందు తీసుకున్న దానికి అంత గుర్తింపు కదా. అన్ని కోట్ల పరిశుద్ధుల ముందు, బిడ్డ నా రాకను కోడుకున్నావు కదా, నా కోసం నువ్వు రోజు ఆశపడ్డావు కదా, ప్రార్థన చేసావు కదా, కమ్ అని ఆ కిరీటం తలకాయ మీద పెడతంటే, వావ్, వాట్ ఏ గ్రేట్ జాయ్. కళ్ళల్లో నీళ్లు నిండుతాయి కదా, అద్భుతం కదా. ఇన్ని వేల మంది ముందు దాన్ని ఇలా పెట్టుకొని సర్దుకొని, ప్రభువా నీకు స్తోత్రం, నేనేం చేయలేదయ్యా, నువ్వేం చేయలేదు, కానీ అందరూ ఇవ్వు ఇవ్వు అని ప్రార్థన చేస్తుండగా నువ్వు మాత్రం త్వరగా రానాయనా అని అడిగావు. అదొక్కడ చాలు, ఈ కిరీటం పెట్టుకో అంటాడు. ఎంత గొప్ప భాగ్యం ఆయన మనకిస్తాడు. న్యాయపీఠం దగ్గర ఉంది అది. నెక్స్ట్, మహిమ కిరీటం. ఎవరైతే నాయకులు సంఘమును వాక్యము ద్వారా పోషిస్తూ, జాగ్రత్తగా ప్రార్థిస్తూ, మాదిరి చూపుతూ కాపాడుతారో వాళ్ళకిచ్చేది. దట్ ఈజ్ లీడర్స్ క్రౌన్. అది నాయకుల కిరీటం, అది మహిమా కిరీటం, వాడబారిని మహిమా కిరీటం. నాయకులకి ఎన్ని కిరీటాలు చెప్పండి? 5. మొదటిది అక్షయ కిరీటం, ఆనంద కిరీటం, జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమా కిరీటం. ఈ 5 వస్తే ఎట్టుంటుంది అని నేను ఈ వాక్యం చదివేటప్పుడు ఆలోచించాను. ఒకదాని మీద ఒకటి పెట్టి 5 కిరీటాలు పై ఎత్తుకుంటే ఎలా ఉంటుంది? ఎంత బ్యాలెన్స్గా నడుస్తారో. అక్కడ కింద పడవలేండి. ఎందుకు పడవ? ఫిజిక్స్ పరంగా చెప్పండి. వెరీ గుడ్. చాలా ఫాస్ట్ ఉన్నారు మీరు. గ్రావిటీ ఉండదు అక్కడ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉండదు. గ్రావిటీ ఉంటే కదా కింద పడేది, అంతేనా? గ్రావిటీ అంటే ఏంటి? మా తెలియదండి, గ్రేవే తెలుసు కానీ గ్రావిటీ తెలియదు అంటారా? గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి. భూమి మీద ఉండదు, ఉంటుంది, అక్కడ ఉండదు కదా. కాబట్టి అవి అక్కడే ఉంటాయి. పడవ 5 వస్తే ఎంత బాగుంటుంది. వావ్, ఆయన చూస్తాం, ఆయనతో ఉంటాం, మంచిది. నెక్స్ట్, కొనిపోబడతాం, న్యాయపీఠం ముందు నిలుస్తాం, దేవునికి లెక్క అప్పగిస్తాం. లెక్క దగ్గర జాగ్రత్త. అందుకే దేవుని దాసులు శ్యాంబాబు గారు తండ్రి గారు, లోకా గారు న్యాయపీఠం గురించి చెప్పేటప్పుడు, విశ్వాసి, దేవుని బిడ్డ జాగ్రత్త, లెక్క అడుగుతాడు, డొక్క జించుతాడు అన్నాడు. లెక్క అడుగుతాడు. హౌ యూ యూజ్డ్ యువర్ మనీ, హౌ యూ యూజ్డ్ యువర్ టైమ్, హౌ యూ యూజ్డ్ యువర్ రిలేషన్స్. నేను ఒక్కొక్క దాన్ని వివరించి చెప్పొచ్చు కానీ సమయాన్ని బట్టి చెప్పలేకపోతున్నాను. నిన్న ఒక కుటుంబంలో పెట్టాను, సంబంధాలు ఎలా కాపాడుకున్నావు, నీకంటూ కొంత ఆయుష్కాలం ఇచ్చాను, సమయాన్ని ఎలా వెచ్చించావు, నీకంటూ ఒంట్లో బలాన్ని పెట్టాను, ఆ బలం దేని కొరకు వాడావు, లెక్క చెప్పాలి. యూ హ్యావ్ టు గివ్ యాన్ అకౌంట్. అకౌంట్ అన్న పదం ఉంటుంది ఇంగ్లీష్లో. అకౌంట్ అంటే, అకౌంట్ అంటే తెలుగు పదం ఖాతా, చిట్టాపద్దుల లెక్క. నీ ఖాతాలో, నీ ఖాతా నువ్వు చెప్పాలి అక్కడ, ఎవ్వరు తప్పించుకోలేరు. ఇట్ ఈస్ ఎ పర్సనల్ అకౌంట్, వ్యక్తిగతమైన ఖాతా అది. ఇదివరకు గాంధీ గారి ఖాతా అని ఉండేది, అప్పు తీసుకునేవాడు. విన్నారు ఎప్పుడైనా?
చాలామంది అప్పు తీసుకొని గాంధీ గారి ఖాతాలు వేస్తారు, నీకు చెల్లించరు ఇక. అక్కడ కుదరవు ఖాతా. నీ ఖాతా నువ్వే చెప్పాలి, నీ అకౌంట్కు నువ్వే చెప్పాలి. ప్రియులారా, ఆ దినం నెక్స్ట్ అది అయ్యాక అప్పుడు ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆయన మహిమయందు ప్రత్యక్షపరుస్తాడు. ఆ మహిమలోకి వెళ్ళి చూసి, వావ్ ఏంట్రా, నా ఇల్లు భలే ఉంది, నా క్వార్టర్ భలే ఉంది, ఎంత బాగుంది, ఏంటిది చిన్న కింద నేను పెట్టుకున్న బంగారు బొంగరం నా కాళ్ళ కిందకు వచ్చిందా, అరే మెళ్ళో ముక్కుకి చెవులకి పెట్టుకున్నది నా కాళ్ళ కిందకు వచ్చిందా, బా ఇది అప్పుడే తెలుసుంటే దీన్ని కూడా వనానికి ఇచ్చేసి ఉందనే అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, కానీ అప్పుడు కుదరదు కదా. ఆ మహిమ ఎక్కడ చూసినా ధగధగ మెరిసే, అందుకే పాడుతూ, దగదగ మెరిసే నూతన నగరం నివాసము మాదగును. దగదగ మెరిసే నగరం, ఆ మహిమ, వాట్ ఎ గ్లోరియస్ సిటీ ఇట్ విల్ బీ. ఆ రోజున దాన్ని మనం చూస్తాం, ఆ మహిమలో ప్రత్యక్షమవుతాం. నెక్స్ట్ ఆ తర్వాత మీ లెక్కలు అయిపోయినాయి కదా, ఇప్పుడు నా స్టాండర్డ్స్ ఏంటో మీకు అర్థమైనగా, కమాన్ వెళ్ళండి తీర్పు తీర్చండి అంటాడు. అప్పుడు దేవదూతలకు తీర్పు తీరుస్తాం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, ఇప్పుడు తీయొద్దు, తర్వాత చదువుకోండి. దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీలో మీరు తన్నుకుంటారా? మీరు పోట్లాడుకుంటారా? మీరు దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళు. అంతేకాదు, 1000 ఏండ్ల పరిపాలనలో లోకానికి కూడా తీర్పు తీరుస్తాం. నువ్వు గనక దేవునికి నచ్చితే, ఇప్పుడు వేస్తాడేమో తెలీదు, నచ్చితే 1000 ఏండ్ల పాలనలో. అందుకే పాట కూడా ఉంటుంది, ఏసే రాజై రాజ్యమేలును అందు నిత్యము నేనుందును. ఆయన రాజ్యం వెళ్ళే టైంలో నేను కూడా ఉంటాను. వావ్, అద్భుతం. ఆయనతో వెళ్తావా? తీర్పు తీరుస్తావు. నేను ఇంకా అంతకంటే వివరంగా చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్, తీర్పు తీర్చడమే కాదు, ఆయనతో కూడా వెళ్తావు. యు ఆర్ గోయింగ్ టు రెయిన్ విత్ హిమ్. You are going to judge. You are going to reign. Not only that, you are going to be with him forever. సదాకాలం. సదాకాలం, సగం కాలం కాదు, సదాకాలం ఆయనతో కూడా ఉంటావు. ఎంత గొప్ప భాగ్యం. ఇక అంతే, దెర్ ఈజ్ నో ఎండ్. ఇక దానికి ముగింపు లేదు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నావా? ఇవన్నీ తలపోసుకున్నప్పుడే పౌలు రోమీలకు రాస్తూ ఆ మాట అన్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. అప్పుడు అనిపిస్తుంది, ఏంటి ఈ తలకాయ నొప్పికే, ఈ కాలు నొప్పికే, దీనికే నేను ఎంత ఇబ్బంది పడిపోయాను ఏంటబ్బా, ఈ మహిమ చూస్తుంటే అసలు జీవితం అంతా శ్రమలు పొందుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది అక్కడ. కాబట్టి శ్రమల్లో ఉన్నారా? కృంగిపోకండి. మీ శ్రమలు మీకు గొప్ప మహిమను తెస్తాయి. ప్రభువుతో ఉంటాం. మంచి నీళ్లకే వెలకట్టి ఇచ్చే దేవుడు ఆయన కోసం నువ్వు చేసిన త్యాగాన్ని మర్చిపోడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనందరి పక్షంగా శామ్ ప్రార్థన చేస్తాడు. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రభు వస్తాడు, మనం ఆయనతో కలుసుకుంటాం. అయితే ఈ నిరీక్షణ నీలో ఉన్నదా? తలపోసుకో, ఆలోచించే.
రెండే అవకాశాలు, ఆయనతో ఉండడమా, ఆయన నుండి వేరవడమా. ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన తండ్రి, నీ కృపకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నిరీక్షణపూర్వకమైన మాటలను మాకు అందించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ జననం చరిత్రను 2 భాగాలుగా విభజించినట్లు, నీ మరణం విభజించినట్లు, నీ పునరుద్ధానం విభజించినట్లు, నేడు నీ సందేశం కూడా నా ప్రభువా మమ్మలను నిరీక్షణ కలిగిన వారుగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా కొరకు నువ్వు చేసిన త్యాగాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేసే భాగ్యాన్ని ఇచ్చావు. మా కొరకు నువ్వు తెస్తున్న బహుమానాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మా ఆత్మలను రేకెత్తించినట్లుగా, ఉజ్జీవింపజేసినట్లుగా, మా ఆత్మలను తాకినట్లుగా, మేము ఎక్కడున్నను మా ప్రస్తుత శ్రమలపై దృష్టి లేకుండా నువ్విచ్చే బహుమానాలపైన దృష్టి పెట్టగలిగి నీ కొరకు ఎదురు చూస్తూ ఆత్మల సంపాదనకై పోరాడినట్లు మీకు మమ్మల్ని ప్రేరేపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆహా, అంతటి గొప్ప కిరీటాలను మేము ఊహించుకుంటున్నప్పుడు, ఆ మహిమను ఊహించుకుంటున్నప్పుడు, నీ పోలికను ఊహించుకుంటున్నప్పుడు ఇదంతా ఎంత భాగ్యం ప్రభువా. మాకు ఇంకా అర్థం కానట్టుగానే ఉన్నాయి, కానీ అసలైన అనుభవంలోనికి మేము నడిచినప్పుడు, ఆ పరలోకమైన వాతావరణాన్ని భూలోకంలోనే అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎంత సంతోషాన్ని మా హృదయాల్లో పెట్టావు ప్రభువా. తండ్రి, ఇవన్నీ మేము తలుచుకుంటున్నప్పుడు మేము చేస్తున్న ఉద్యోగాలు, పడుతున్న నిందలు, మేము పడుతున్న కష్టాలు ఇవేమీ నా ప్రభువా మాకు దగ్గరగా రావని నీ భక్తులు ఇప్పటికే పాటల ద్వారాను వాక్యాల ద్వారాను వివరించారు. ఇవన్నిటినీ కళ్ళకు కట్టినట్లు మా ఎదుటకు తెచ్చిన మీ సందేశాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వీటన్నిటిని బట్టి సంతోషంతో తిరిగి వెళుతున్నాం ప్రభువా. నేను నీ సన్నిధికి వచ్చిన ఈ సమయం మా జీవితాల్లో వ్యర్థం కాలేదు. ఈ ఆత్మీయమైన సందేశం మాకు ఉద్యోగాన్ని కలుగజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు, మీ ప్రేమనంతటినీ మాపై కుమ్మరించి మాటల ద్వారా తెలియచేశారు. మా తీర్మానం తీసుకునే ఈ సమయంలో ఒక్కొక్కరి దగ్గర నిలబడి మా తీర్మానాలు రాసుకుంటున్నావు ప్రభువా. నీకు వందనాలు. మా ప్రతిస్పందనను కోరుకునే దేవుడవు, నీకు వందనాలు అయ్యా. మేమందరం వ్యక్తిగతంగా ప్రతిస్పందిస్తూ ఉండగా, తీర్మానాలు తీసుకుంటూ ఉండగా మమ్మల్ని అంగీకరించి బలపరిచి ఆ తీర్మానాలలో నేను దిట్టపరిచి మమ్మలను మాతో రండని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము నీ సన్నిధికి వచ్చాం, నీ వాక్యాన్ని మోసుకుని వెళుతూ ఉన్నాం. మరలా ఈ వారమంతా ప్రభువా ఈ సందేశాలను మేము ధ్యానం చేసుకుంటూ పవిత్ర హృదయులై పవిత్రతలో పోరాడటానికి, నైనా నీ కొరకు, నీ పోలిక కొరకు ఎదురు చూడటానికి ఆ భాగ్యాన్ని మేము పొందుకోవటం ఎట్లాగో ధ్యానపూర్వకంగా ఈ వారమంతా గడిపే కృపను దయచేయండి. లోకమంతా పండుగ వాతావరణంలోనూ ఆచారాల వాతావరణంలో నిలబడుతూ ఉండగా వాస్తవికతను మాకు తీసుకొచ్చినందుకు వందనాలు. మేమెంతో ధన్యులం ప్రభువా. ప్రపంచం ఎంతో దుఃఖంలోను, బాధల్లోను, యుద్ధాలలోను, పసిపిల్లలు సైతం గొల్లున ఏడుస్తూ దిక్కులేని వారిగా ఉన్న దినాలలో శ్రేష్టమైన సమయాన్ని మాకు దయచేసావు ప్రభువా. నీకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఒకవేళ మేము కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే ఎలా ఉంటామో ప్రభువా. అయ్యా, అంతము ఇప్పుడే రాదని మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అయితే ప్రతి దినము మేము నీకు రాక కొరకు ఎదురు చూస్తూ, మా అంతం కొరకు మేము చూస్తూ సంతోషిస్తూ, నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని మాకు కలుగజేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మాటలు ఊసిపోనివి కాకుండా ప్రభువా మా ఆత్మ జీవితాన్ని పునాదుల నుంచి కట్టి బలపరిచేదిగా చేసినందుకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతా పోయింది, కానీ మా ముందున్న సమయమైనా సరే కనీసం మేము ఈ విధంగా ఉండటంలో నైనా తీర్మానం తీసుకొని ఉండగా మీరు మాతో ఉండి బలపరిచి సదాకాలం మీతో ఉండే ఏర్పాటును మాకు కలిగి చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాగ్దానాలు నైనా స్థిరమైనవి ప్రభు, నిశ్చయమైనవని చెప్పిన మాట రెండంతలా స్థిరం ప్రభువా. నువ్వు సగకాలం మమ్మలను విడిచిపెట్టే దేవుడవు కాదు. మా బాధలలో, అనారోగ్య పరిస్థితులలో, దుఃఖాలలో, కుటుంబ పరిస్థితులలో, పిల్లల విషయంలో, ప్రతి విషయంలో మాతో ఉండి బలపరుస్తున్న దేవుడవు. నాయన, మా విశ్వాసం నీ పైన ఆధారపడుతూ ఉంది. నాయన, నీ పైన, నీ బండపైన మేము ఉంటూ స్థిరమైన పునాది కొరకు మమ్మల్ని కట్టమని ప్రార్థన చేస్తూ, నీ బిడ్డలు ఏ పరిస్థితులలో ఉన్నారో నీకు తెలుసు.
హృదయాంతరంగంలో ఎటువంటి దుఃఖంలో ఉన్నారో నీకు తెలుసు. వారందరినీ చూస్తున్న దేవుడవు. మేము ఏడుస్తుంటే నువ్వు తట్టుకోలేవు ప్రభువా. మా బాధలను అర్థం చేసుకున్న దేవుడవు, సహానుభావం కలిగిన దేవుడవు. నీ కొందనాలు చెల్లించుకుంటున్నావు. ప్రతి బాధను, ప్రతి కన్నీటిని నీవు తుడిచి పంపండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను నీకు ప్రత్యేకంగా అప్పగించుకుంటూ నీ తాకిడిని అనుభవించి ప్రభు స్వస్థతను కలుగజేసి, నెమ్మదిని కలుగజేసి, భరించే హృదయాన్ని కలుగజేసి, నెమ్మది కలిగిన వారిగా మీరు పంపండి అని ప్రార్థన చేస్తూ తిరిగి నీ సన్నిధిని అనుభవిస్తూ నా ప్రభా మరలా మేము ఈ వారం అంతా ఆనందించే కృపను బైబిల్ స్టడీ వరకు మమ్మల్ని కాపాడుదురని నమ్ముతూ వాక్యం అందించిన నీ సేవకులకు మంచి శక్తిని, బలాన్ని దయచేశారు. ఈ వారంలో నీ పరిచర్యలలో మీరు తోడుండి నడిపించండి అని, తిరిగి వెళుతున్నారు ఎండ తాకిడి తగలకుండా ఆరోగ్యంగా ఉంచి సహాయం చేయమని, నీ చల్లని హస్తాలు నైనా మా కుటుంబాలపై ఉంచుమని ప్రార్థన చేస్తూ మా ప్రియుడు, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి నామం ద్వారా ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ఆత్మల కాపరి అధ్యక్షుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మనలో మనతో ఉండే పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సహవాసము, ఆదరణ, సమకూర్పు సదా మనతో ఉండి ఆయన రాకడ కొరకై, ఆయన మనలను కొనిపోవుట కొరకై, ఆయన రాజ్యము కొరకై మనలను సిద్ధపరిచి నడిపించును గాక. మంచిది. అందరికీ వందనాలు.